శ్రీశైలం నుంచి వచ్చి గుంటూరులో మా అను వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాం కదండి. నెక్స్ట్ డే అయితే మేము భీమవరం వచ్చే ముందు దుర్గమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి అందరూ అయితే అనుకున్నాం అనమాట. దుర్గమ్మవారి దర్శనానికి గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి. గుంటూరుకి విజయవాడకి మధ్యలో 2, 3 టెంపుల్స్ ఉన్నాయి. వాటిలో అయితే విజిట్ చేసుకొని వెళ్దామని చెప్పి అయితే అన్నారన్నమాట. అలా మేము గుంటూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నంబూరులో ఉన్న దశావతారం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి. మేము వెళ్ళిన రోజు కార్తీక మాసంలో ఏకాదశి. ఇదే రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారనమాట. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి గుడి అయితే చాలా బిజీగా ఉందన్నమాట. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు అయితే మెట్టి పూజ చేస్తూ ఉన్నారండి. అలాగే ఎవరో హోమం కూడా చేయించుకున్నట్టున్నారు. ఇక్కడ ఆవు దూడకు కూడా పూజ అయితే జరుగుతుందనమాట. మేము వెళ్ళే టైంకి గుడి అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా ఏకాదశి అని. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే చాలామంది వస్తారండి. దట్టు మేము వెళ్ళే టైంకి కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారనమాట. లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉందన్నమాట. అయినా కూడా దర్శనం అయితే స్పీడ్గానే అయిపోతుందండి. లైన్ స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. జోషిత పునర్వి ఇద్దరు అయితే గుళ్ళో అలా అలా తిరిగి ఆడుకుంటున్నారు. గుడి అంతా కూడా చాలా బాగుంది. పైన సీలింగ్స్, లైట్స్, ఆ డిజైనింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఎదురు స్వామివారి గర్భగుడికి ఎదురుగా పెద్ద మండపం అయితే ఉంది. ఆ రోజు నేను ముందుగానే చెప్పాను కదా ఏకాదశి అని. అందున శనివారం చాలామంది అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే సామూహికంగా చేసుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి గుడి అంతా కూడా చాలా అంటే చాలా బిజీగా ఉందంటే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వ్రతంలో కూర్చున్నారు. శనివారం ఏకాదశి కావడం వల్ల చాలామంది భక్తులు అయితే స్వామివారి దర్శనానికి వచ్చారు. గుడి ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మండపంలో ఎదురంతా కూడా విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకే మూర్తిలో స్వామివారి దశావతారాలతో దర్శనమిస్తారన్నమాట. నడుం వరకు మత్స్య కూర్మ అవతారాలు, అలాగే మిగతా అవతారాలు ధరించిన అన్ని ఆయుధాలను ధరించి స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. దర్శనం అయిన తర్వాత స్వామివారి ప్రసాదం ఇక్కడ పంచిపెడుతుంది అనమాట. మేమందరం కూడా స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నామండి. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే 100 రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట. అలా 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తే స్వామివారి మూర్తిని అయితే మనం చాలా బాగా అంటే డీటెయిలింగ్గా అయితే చూడడానికి ఉంటుంది. దూరం నుంచి చూసినప్పుడు అయితే మనకి అలంకరణలో పూర్తిగా అన్నీ కూడా కనిపించవన్నమాట. ఆయుధాలన్నీ కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా పెడతారండి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడడానికి కూడా అంతా కూడా చాలా బాగుంది. అందున ఒకే విగ్రహంలో దశావతారాలు చూడడం కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ గుడి అయితే మనకి రోడ్డుకి హైవే మీద పక్కనే కనిపిస్తుందండి. దట్టం కూడా ఏంటంటే పార్కింగ్ కూడా అంత ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే గుడి దగ్గరలోనే ఒక పక్కన ఒక ఓపెన్ ప్లేస్లో అయితే ఫుల్గా అంతా పార్కింగ్ కోసం అయితే ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్లో శివయ్య విగ్రహంతో ఈ ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. రోడ్ సైడ్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ అయితే అస్సలు ప్రాబ్లం అనిపించదు. గుడి అంతా చాలా బాగుంది. వీలున్న వాళ్ళు విజిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.